పాతకాలంలో నిర్మించే పద్ధతి అన్నమాట. ఇలా దూలాలతో నిర్మిస్తారు. స్వామివారి ఇల్లు చాలా చక్కగా ఉంది కదా. లోపల చుట్టూతా కూడా చాలా ప్లేస్ ఉందన్నమాట. చాలా పాతదైపోయింది కదా, క్లోజ్ చేసి ఉన్నారు ఇల్లు కూడా. పక్కనే రామాలయం కూడా ఉంటుంది. ఇదిగోండి మనం ఎదురు చూస్తున్న బావి. స్వామివారు ఒక్కరోజు రాత్రిలో తవ్విన బావి ఇది. స్వామివారు ఈ బావి తవ్వటానికి కారణం చాలా మందికి తెలుసుంటుందండి, కానీ తెలియని వారి కోసం చెప్తున్నాను. ఊరంతా కలిసి జాతర చెయ్యాలి, చందా అడిగినప్పుడు స్వామివారు నిరాకరిస్తారు చందా ఇవ్వటానికి. అప్పుడు రచ్చబండ దగ్గర అందరూ కరణం వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు తీర్మానం చేసి బ్రహ్మంగారి కుటుంబానికి నీళ్లు ఇవ్వకూడదు, అంటే ఫెసిలిటీస్ అన్నీ ఆపేస్తారన్నమాట. నీళ్లు కూడా ఇవ్వరు వారి కుటుంబానికి. అప్పుడు స్వామివారు ఒక్కరోజు రాత్రిలో బావి తవ్వుతారన్నమాట. స్వామి మహిమ ఏంటి, స్వామి గొప్పతనం ఏంటో అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. చాలా రోజులైంది, చాలా సంవత్సరాలైంది బావిలో నీళ్లు ఇచ్చేది.